రెండు పార్టీలు ఏకం ప్రత్యర్థుల్ని చిత్తు చేసే వ్యూహం విడివిడిగా అయితే కష్టం ఉమ్మడిగా కొడితే ఎదుటివాడికి దిమ్మ తిరిగిపోద్ది అంటూ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చాలా చోట్ల సిపిఎంతో బీఆర్ఎస్ కలిసి పనిచేసింది. ఊహించినట్టుగానే ఫలితాలు రాబట్టింది. ఈ కలయిక ఇంతటితో ముగుస్తుందా? మున్ముందు కూడా కొనసాగే అవకాశం ఉందా? ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు ఒకప్పుడు కంచుకోట. ఆ తర్వాత క్రమంగా పట్టుకోల్పోయి ఏదో ఒక పార్టీతో పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తోంది ఎర్రజెండా. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి వెళ్లింది సిపిఎం. తమకు బలం ఉన్న పంచాయతీల్లో ఒకరికి ఒకరు సహకరించుకుని గ్రామ స్థాయిలో రెండు పార్టీల కార్యకర్తలు పట్టుదలతో పనిచేయడంతో అధికార కాంగ్రెస్ ను ఢీ అంటే ఢీ అని ధీటుగా ఎదుర్కొన్నాయి. చాలా పంచాయతీల్లో కాంగ్రెస్ విజయావకాశాల్ని రెండు పార్టీలు దెబ్బకొట్టాయి. విడివిడిగా పోటీ చేసి ఉంటే ఓట్లు చీలి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండేది. కానీ అలా జరగకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లడంతో మెజారిటీ పంచాయతీల్లో పట్టు నిలుపుకున్నారు. పొత్తుల వల్లే మంచి ఫలితాలు వచ్చాయనే అభిప్రాయం రెండు పార్టీల నేతల్లో కేడర్లో వినపడుతోంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ తో సిపిఎం చర్చలు జరిపింది. అయితే సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సిపిఎం ఒంటరిగానే పోటీ చేసి ఖాతా కూడా తెరవలేకపోయింది. కాంగ్రెస్ తో కలిసి వెళ్లిన సిపిఐ ఒక ఎమ్మెల్యే సీటును దక్కించుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సిపిఐ కలిసి పనిచేశాయి. సిపిఎం కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయింది. సిపిఎం సిపిఐకి బలమున్న ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ సిపిఎం పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. రెండు విడతల్లో కలిపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఎం 11 పంచాయతీలు గెలుచుకుంది. బీఆర్ఎస్ 72 పంచాయతీల్లో విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ 74, సిపిఎం 24 పంచాయతీల్లో విజయం సాధించాయి. ఉమ్మడి జిల్లాల్లో పాలేరు, మధిర, భద్రాచలం, వైరా నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు సాధించాయి. ముఖ్యంగా ముదిగొండ, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, చింతకాని, బోనకల్, చర్ల, దుమ్ముగూడెం, కొనిచెర్ల మండలాల్లో ఫలితాలపై స్పష్టమైన ప్రభావం కనిపించింది. దీంతో రెండు పార్టీలు ఉత్సాహంతో ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా పొత్తు కొనసాగితే మంచి ఫలితాలు వస్తాయనే ఆలోచనలో ఉన్నారు రెండు పార్టీల నేతలు.